అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మార్చి 21. పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మను ప్రదానము చేస్తిని. 2 కొరింథీ 11:2. మనము తిరిగి జన్మించినప్పుడు గొర్రెపిల్ల రక్తము ద్వారానే మన పాపములు క్షమించబడి కడగబడును. గొర్రెపిల్ల రక్తము ద్వారానే అనుదినము మనకు అంటిన అపవిత్రత నుండి శుద్ధి చేయబడగలం. సాతాను ఎడతెగక ఏదో ఒక పాపమును మన జీవితంలోనికి తీసుకుని వచ్చుచుండును. ఎందుకనగా మనము శరీరంలో ఉన్నంత కాలం మన ప్రాచీన స్వభావము మనలో నుండును. ఈ భూమి మీద మనం పరిపూర్ణం కాలేం. రోమా 6వ అధ్యాయం ప్రకారం ప్రాచీన పురుషుడుగా పిలువబడు మన ప్రాచీన స్వభావములో మరలా అపవిత్రపరచబడు పరిస్థితి కలదు. కానీ మనం ఎడతెగక ఆ అపవిత్రత నుండి కడగబడుచుండవలెను. మానవ ప్రయత్నముల ద్వారా దుష్ట తలంపులు స్వాధీనపరచబడలేవు. ప్రార్థనలో నీవు కళ్ళు మూసుకున్నను అపవిత్రమైన తలంపులు వచ్చుట గమనించగలవు. ప్రార్థన ఆరాధన సమయంలో నీవు అట్టి తలంపులు నీలో ప్రవేశించుట కనుగొందు. లేక రాత్రి ప్రశాంతంగా ఉన్న సమయంలో అట్టి తలంపులు వచ్చును. అపవిత్రతను కలిగించు కొన్ని విషయములు మనం వినుచుందుము. మానవ ప్రయత్నం ద్వారా అట్టి అపవిత్రత తొలగిపోదు. గొర్రెపిల్ల రక్తము ద్వారా మాత్రమే మనం కడుగుబడి శుద్ధీకరించబడుదుము. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనములో మనము పెండ్లి కుమార్తె గురించి చదువుదుము. ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడును. ఆమెకి ఇయ్యబడెను అను పదం ఆమెకు పరిశుద్ధముగా ఉండవలనను కోరిక కలదని తెలుపుచున్నది. ఆమె విశ్వాసమును బట్టి ఆమెకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నార బట్టలు ఇవ్వబడెను. మనము కూడా అనుదినము కడుగుబడుచుండవలెను. ఒక వ్యక్తి అపవిత్రతను గురించిన గ్రాహ్యము కలిగి ఉన్న ప్రతిదినము సమస్తమును పరిశుద్ధముగా ఉండవలనని కోరును. అదేవిధంగా ఆత్మీయంగా మనం పరిశుద్ధముగా ఉండవలనను కోరుకొనవలను. మనకు అపవిత్రత కలిగినదని గ్రహించగానే విశ్వాసముతో గొర్రెపిల్ల రక్తము ద్వారా శుద్ధీకరణను కోరుకొనవలను. మనము ఆ రక్తమును దినదినమునకు 1000 సార్లు ఆయనను కోరుకొనవచ్చు. ఆ గొర్రెపిల్ల మనల్ని నిరాకరించదు. మనం ఎన్నిసార్లు ఆయన ఎదుకు వెళ్ళినను ఆయన మనల్ని కడుగుటకు ఇష్టపూర్వకంగా సిద్ధంగా ఉన్నాడు. ఆయన రక్తము చేత శుద్ధి చేయబడి ఎడతెగక ఆయన వాక్యం ద్వారా కడగబడుట అనునవి గొర్రెపిల్ల వధువుగా సంఘము సిద్ధపడుటకు తోడ్పడును. 2 కొరింథీ 11:2-3 వచనాలలో విశ్వాసులను పవిత్రురాలైన కన్యకగా ప్రభువైన యేసుక్రీస్తుకు సమర్పించుటను గూర్చి పౌలు చెప్పుచున్నాడు. భార్య యొక్క అపనమ్మకత్వపు ఒక్క తలంపు భర్తకు ఎంత బాధ కలిగించునో ఆ విధంగా మనం ఏ మచ్చ లేకుండా ప్రభుకు సమర్పించబడినట్లు సిద్ధపరచబడవలెను. ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత మనం అపవాదికి కానీ వాని అనుచరులకు కానీ కొద్ది స్థలం ఇచ్చుటకైనను అనుమతించకూడదు. అంతేగాక చిన్న అపవిత్రత కూడా మనలో ఉండకుండా చూసుకునవలెను. మనలను కడిగి పరిశుద్ధముగా ఉంచుటకు మన ప్రభు సమృద్ధి అయిన ఏర్పాటును చేసి ఉన్నాడు. మనము మన గురుడితనం చేత కడగబడుటకు నిరాకరించిన యెడల ఆయనలో మనకు పాలు ఉండదు. యోహాను సువార్త 13:8. ఒక విశ్వాసి ఏ అపవిత్రత విషయమైనను చాలా జాగ్రత్తగా ఉండవలను. అపవాది అపవిత్రతను కలిగించుటకు మరలా ప్రయత్నించును. కానీ మనం ఆయన రక్తము ద్వారా శుద్ధీకరణను కోరుకొనవలెను. ఒక తప్పుడు సంఘము ఒక వేశ్యతో పాపములో జీవించు స్త్రీతో పోల్చబడింది. తప్పుడు సంఘములోని ఆచారములు ధూపం వేయుట, విగ్రహారాధన చేయుట, ఆత్మీయ వ్యభిచారము అనుట సరికాదా?
వారి భవనములన్నీ వీటితో నిండి ఉండును. వీటి ద్వారా ఇంకనూ వివిధములైన ఆచారములు, కట్టడలు, అలవాట్ల ద్వారా ఆత్మీయ వ్యభిచారము అనుదినము జరుగుతూనే ఉన్నది. అటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క పవిత్రురాలైన కన్యకగా పిలువబడరు. ప్రైజ్ ది లార్డ్.